సమస్యలు వచ్చినాయి. ఓకే, మూసీ కూల్చివేతల క్రమంలో మీకు సంబంధం లేదు, మూసీ కూల్చివేతలు డిఫరెంట్, హైడ్రా కూల్చివేతలు డిఫరెంట్ అని మీరు చెప్తూ వచ్చారు. కానీ ఆ తర్వాత మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ చేసి దానకిషోర్ గారు మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ భగవద్గీత శ్లోకాలు కూడా చాలా చెప్పి ఉంటారు. ఆ రోజు ప్రెస్ మీట్లో కొన్ని చెప్పారు, 2024లో చెప్పారు. కానీ నాకు సంబంధం లేదు అంటే ఏ అథారిటీతో ఆ మూసీ కూల్చివేతలకు నాకు సంబంధం లేదు అంటూ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఎందుకు జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ చేయాల్సి వస్తుంది? పక్కనే ప్రిన్సిపల్ సెక్రటరీ అప్పుడు MAUD ఉన్నారు, ఆయన ఈజ్ ద గవర్నమెంట్ నుంచి వచ్చిన అధికారి. ఆయన చెప్తూ నన్ను కూడా నేను పక్కన ఉండి, అంటే అప్పుడు ఏం చేశారు ఆ టైంలో మూసీ కూల్చివేతల్లో మూసీ దీనికి హైడ్రాని ట్యాగ్ చేస్తూ, అంటే హైడ్రా అప్పుడు మీరు చెప్పారు కదా ఆగస్టు సెప్టెంబర్లో కొన్ని కూల్చివేతలు చేస్తే మూసీలో కూల్చివేతలు అన్నీ కూడా ఇట్లానే జరిగిపోతాయి, అదే ఎక్స్ మార్కులు అని ఏదో పెట్టారు అక్కడ లోకల్గా ఏదో పెట్టి, అది ఎవడో హైడ్రాకి వెళ్ళింది లేదు ఏం చేసింది లేదు అంటే ఒక భయభ్రాంతులు చేస్తున్నానని ప్రభుత్వం నుంచి అప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్న దానకిషోర్ గారు వారు ప్రెస్ మీట్లో చెప్పినప్పుడు నేను కూడా పక్కన ఉండి ఎస్ మూసీకి హైడ్రాకి సంబంధం లేదు, ఇది అనవసరంగా కొంతమంది తీసుకొచ్చి హైడ్రాకి దీనికి ట్యాగ్ చేసి మిమ్మల్ని భయపెట్టి కూలుస్తున్నాను. తర్వాత ఏం జరిగింది? ఏం జరగలేదు కదా. సో అది స్మూత్గా పబ్లిక్ వాళ్ళకి ఎవరికైతే కనుక మూసీ వల్ల ఎఫెక్ట్ అవుతున్నారో వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ హౌసెస్ వాళ్ళకి రీహాబిలిటేషన్ చూపిస్తూ మూసీ ప్రాజెక్టు ముందుకు వెళ్తుంది. అదే మొదటిసారి కూడా మీరు ఎప్పటి కూడా వివాదాల్లో సోషల్ మీడియా కానీ లేదా బయటి విపక్షాలు కానీ విమర్శలు చేసేది కమిషనర్గా కాకుండా ఒక వ్యక్తిగా ఫోకస్ కావడానికి వ్యక్తిగానే ఎక్స్ట్రీమ్గా వెళ్తున్నారు హైడ్రా కమిషనర్గా కాకుండా అనే విమర్శలు కూడా ఉన్నాయి. అక్కడే హైడ్రా జియో ద్వారా ఏర్పడ్డ ఒక సంస్థ, చట్టబద్ధత లేదనేది దానికి ప్రధానమైన ఆరోపణ. ఆ క్రమంలో మీరు చట్టబద్ధత కాదు దీన్ని ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ కూడా తీసుకొస్తుందని కూడా చెప్పారు. ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చే అంశం అసెంబ్లీలో ముఖ్యమంత్రి కానీ లేదా ఆయన అసైన్ చేసిన మంత్రులు కానీ చెప్పాల్సిన అంశాన్ని ఆర్డినెన్స్ తీసుకొస్తుందని ఒక కమిషనర్గా ఒక IPS అధికారిగా మీరు చెప్పారు. అంటే మీరు ప్రభుత్వంలో భాగస్వామ్యం అయిన ఒక అధికారి కాకుండా ఒక ప్రభుత్వం తరపున మీరు మాట్లాడుతున్నట్లుగా చెప్పారు. ఎట్లా చెప్పగలిగారు అనేది అందరూ ప్రశ్న. ఇప్పుడు ఎట్లా అయితే కానీ ఇప్పుడు నేను క్యూర్ యాక్ట్ డ్రాఫ్ట్ డొమైన్లో పెట్టారని అంటున్నాను, అది అందరికీ చూసిన డొమైన్. అది ఆర్డినెన్స్ అనేది కూడా అప్పుడు జరుగుతున్నది, కసరత్తు జరుగుతుంది చెప్పాము పబ్లిక్కి చెప్తూ చట్టబద్ధత లేనిది హైడ్రా కాదు, ఇదిగో ఒక అమెండ్ చేస్తూ చేశారు. తర్వాత చట్టం తీసుకొచ్చారు. ఇదంతా 2 ఏళ్ల క్రితం విషయాలు అనమాట. ఏది 2024. అండ్ ఇంకొకటి దీంట్లో కూడా మీడియాకి ఎందుకు మేము వెళ్ళేది, ఇప్పుడు మీ దగ్గరికి ఎందుకు వచ్చాం అనుకున్నారు? ఎగ్జాక్ట్లీ మీడియాకి రావడానికి ఏది నా పర్సనల్ ఇమేజో లేకపోతే హైడ్రా ఇదనే చూపించడం కాదు, ప్రజలకు క్లారిటీ ఇవ్వటానికి. ఇది క్లారిటీ లేకపోతే గనక వాళ్ళు కన్ఫ్యూజన్లో ఉంటారు, కన్ఫ్యూజన్లో ఉంటే అర్థం కాదు ఏంటి రైటు ఏది రాంగ్ అనేది. ఈ క్లారిటీ ఇవ్వటానికే వచ్చి మీకు చెప్తుంది అనమాట. ఓకే, మీడియాలోకి వచ్చి చెప్పేది కానీ ఒక మేము ఏది వివిధ ఛానళ్ళ ద్వారా కానీ వివిధ మాధ్యమాల ద్వారా కూడా పబ్లిక్కి క్లారిటీ ఇవ్వడానికే చేస్తాం. ఈ 2 years ఎక్స్పీరియన్స్లో పబ్లిక్ చాలామంది మిమ్మల్ని కలిసి ఉంటారు, చాలామంది ఫిర్యాదులు చేసి ఉంటారు, చాలామంది కబ్జాలకు పాల్పడిన వాళ్ళని చూసుంటారు, ఆక్రమణ నుంచి వేల కోట్ల రూపాయల భూమిని కూడా రికవర్ చేసి ఉంటారు. ఈ సందర్భంగా మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించడానికి మీరు ఏం చెప్తారు ఈ సందర్భంగా? అంటే అపోహలు ఏ విధంగా అంటారు? చాలా ఇప్పుడు కొనుగోలు చేయాలా లేదా, బఫర్ జోన్ ఏంటి, లేకపోతే చెరువులు నాలాలు క్లారిఫై చేసుకోవాలంటే ఏం చేయాలి, కొనుగోలు చేయాలంటే? డ్యూ డిలిజెన్స్ అంటాం మనం. ఇప్పుడు మనం ఒకటి ఏం చేస్తాము, మన బిడ్డ ఉన్నది, బిడ్డకి పెళ్లి చేద్దాం అనుకుంటాం. చేద్దాం అనుకున్నప్పుడు ఊరిని ఎవరో మ్యాట్రిమోనియల్ ఒకటి మధ్యలో తెచ్చేసి ఇదిగో వీళ్ళు పలానా వాడు ఉన్నాడు అంటే కనుక నమ్మి ఇచ్చేస్తామా? మనం ఏం చేస్తాం, చెక్ చేస్తాం. సేమ్ థింగ్ అనమాట. అంటే నువ్వు ఆ అబ్బాయి ఎట్లాడోడు, మంచి గుణగణాలు ఉన్నాయా లేదా, వాళ్ళ తల్లిదండ్రులు ఎట్లాటోళ్ళు, అతను నిజంగా ఉద్యోగం ఏం చేస్తున్నాడు, కొంచెం చెక్ చేస్తాం. అంటే బేసిక్స్ నేను చేసి చెక్ చేసుకొని నలుగురిని అడుగుతాం ఏంటనేది. సేమ్ థింగ్ ఒక ప్రాపర్టీ కొనేటప్పుడు ఎవడో బ్రోకర్ వచ్చేసి చెప్పాడంటే కనుక మీరు బ్లైండ్గా నమ్మొద్దు. మీరు వెరిఫై చేయండి, అక్కడ స్పాట్కి వెళ్ళండి, అక్కడ కొంత ఎంక్వైరీ చేయండి ఏంటి దీని గురించి అని చెప్పి. బిల్డర్ రెప్యుటేషన్ ఏంటి, బిల్డర్ గురించి ఏమైనా ఉన్నది. ఎంతోమంది బిల్డర్లు చేతులు ఎత్తేసి ప్రీ లాంచ్ ఆఫర్లు ఇచ్చి 1000 కోట్లు ఎత్తేసిన వాళ్ళు ఉన్నారు కదా. సో మనం అంటే కొంత బేసిక్స్ ఎంక్వైరీస్ చేయండి. ఊరిని ఎవరినో నమ్మి మీరు వెళ్ళి చెప్పగానే వెంటనే వెళ్ళి కొనేయటం అనేది కాదు. ఆ బేసిక్స్ ఎంక్వైరీలు 1 నెల పట్టొచ్చు, 15 రోజులు పట్టొచ్చు, ఏదైనా పట్టొచ్చు. అది చేయండి. చేసిన తర్వాత ఇవన్నీ వెబ్సైట్లు మేము చెప్పేదంతా కూడా ఏది, ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్స్ భూభారతి పోర్టల్ ఉంటుంది, భువన్ పోర్టల్లో చూడవచ్చు, తెలుసుకోండి దాని గురించి. అట్లానే FTL HMDA వెబ్సైట్లో ఉంటుంది, హైడ్రా రక్షా పోర్టల్లో ఇప్పుడు టెస్ట్ లాంచ్ జరుగుతుంది, తెలుసుకొని మీరు అక్కడ FTL ఎక్కడి వరకు ఉందో కూడా మీరు తెలుసుకోవచ్చు. తెలుసుకొని ఈ డ్యూ డిలిజెన్స్ చేసిన తర్వాత ఒక పార్కులో ఎవడో గట్టి అమ్ముతుంటాడు,
ఆ లోకల్కి వెళ్ళి అడిగితే కనుక అక్కడే చెప్పేస్తారు ఎవరైనా కానీ కూడా. అక్కడ వెళ్ళి ఇది పార్క్ ల్యాండ్ అండి, దీన్ని కబ్జా చేసి ఇదిగో ఇది కడుతున్నాడు ఈ బిల్డర్ పలానా వాడని చెప్పి అక్కడే పక్కన నలుగురు ఎవడైనా అక్కడ ఎవడో ఛాయ్ దుకాణం వాడు ఎవడనంటే వాళ్ళేం చెప్పేస్తారు అనమాట. ఇది పార్క్ సార్ అని చెప్పి ఎవడని చెప్తారు. ఆ చిన్న ఎంక్వైరీలు చేయండి అంటున్నాం. సో ఆ చిన్న ఎంక్వైరీ